ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 2 టైర్ ఫార్ములాని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఈ 2 టైర్ ఫార్ములాలో భాగంగానే టెక్కీలకు కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలను కల్పించబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో చంద్రబాబు గారు టెక్కీలకు ఎటువంటి అద్భుతమైన అవకాశాలను కల్పించబోతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు 2 టైర్ ఫార్ములాని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, అందులో భాగంగానే టెక్కీలకు అద్భుతమైనటువంటి అవకాశాలను చంద్రబాబు గారు ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, టెక్కీలకు చంద్రబాబు గారు ఎటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఇవ్వబోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? అద్భుతం జరగబోతుంది. చంద్రబాబు గారు అద్భుతాన్ని సృష్టించబోతున్నారని చెప్పి మాత్రం మనం చెప్పొచ్చు. ఆయన వేస్తున్నటువంటి అడుగుల్ని, ఆయన చేస్తున్నటువంటి ఆలోచనని, ఆయన విజన్ని కనుక కొంచెం మనం బాగా విశ్లేషించుకుంటే కనుక లోతుకు వెళ్ళి రాబోయేటువంటి రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్నామని చెప్పి చెప్పొచ్చు. ఇలాంటి వ్యాఖ్యలు హైదరాబాద్ గురించి 20 ఫార్ములా తయారు చేసినప్పుడు మాట్లాడుతుంటే చాలామంది నవ్వారు. ఇవాళ కళ్ళెదురు కనిపిస్తుంది విజన్ 2020 యొక్క ఫలాలు ఏంటి అనేది కనిపిస్తుంది. ఇవాళ ఆయన అంటే పడినటువంటి వాళ్ళు కూడా ఆయన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేయబోతున్నారు అనే దాని మీద కనుక మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే కనుక 2 టైర్ ఫార్ములా తీసుకొస్తున్నారు. ఏంటి 2 టైర్ ఫార్ములా అంటే, యాక్చువల్గా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగింది ఏంది, హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు చంద్రబాబు గారు. హైదరాబాద్ని కేంద్రంగా చేసుకుని అభివృద్ధి మొత్తం కేంద్రీకృతం అయిపోయింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఆలోచన ఏ విధంగా ఉందంటే, 2 టైర్ పట్టణాలకి, 2 టైర్ సిటీస్కి, 2 టైర్ పట్టణాలకి టోటల్ సాఫ్ట్వేర్ని తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. దానికి స్టార్టప్లని పిలుపునిచ్చారు. స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ స్టార్టప్ కంపెనీలు అన్నీ కూడా 2 టైర్ పట్టణాలకి రండి అని చెప్పి పిలుపునిస్తున్నారు. 2 టైర్ పట్టణాలు అంటే ఏంటి, అక్కడ ఉండేటువంటివి విజయవాడ, వైజాగ్, తిరుపతి కాకుండా కార్పొరేషన్లో పెద్ద సిటీలు అనుకున్నాం. మిగతాయి 2 టైర్ అంటే ఒంగోలు, శ్రీకాకుళం, లేదంటే చిన్న అంటే ఒక 5 లక్షలు 10 లక్షల జనాభా ఉండే లోపల, 5 లక్షల జనాభా లోపల చిన్న పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఈ పట్టణాలకి 2 టైర్ పట్టణం, అనంతపురం, కడప, తిరుపతి పెద్దదే అనుకోండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అది పెద్దది అనుకోండి. సో అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా మెగా సిటీస్ ఏది హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, లేదా ముంబై కానీ, ఇవన్నీ ఢిల్లీ కానీ, ఇవన్నీ చూసుకుంటే కనుక మెగా సిటీస్ మనం. సో మెగా సిటీస్లోనే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఇప్పటి వరకు. ఓకే. కానీ ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 2 టైర్ సిటీస్కి వాటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాటికి స్టార్టప్ కంపెనీలని ఇన్వైట్ చేస్తున్నారు. స్టార్టప్ కంపెనీలు కూడా ఏమేమి స్టార్టప్ కంపెనీలు ఇన్వైట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఐఓటీ, తర్వాత సైబర్ సెక్యూరిటీ, ఓకే, క్లౌడింగ్, ఇవి డిజిటల్ టెక్నాలజీ. వీటిని ప్రైమ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి స్టార్టప్ కంపెనీస్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ కొన్ని స్టార్టప్ కంపెనీస్ వచ్చాయని చెప్పి తెలుస్తుంది. అది కూడా 2 టైర్ సెంటర్స్, 2 టైర్ సిటీస్లో పెట్టించాలని చెప్పేసి. ఇప్పుడు నెల్లూరు, ఒంగోలు, ఇలాంటి చోట, కడప, కర్నూలు, ఇలాంటి చోట పెట్టిస్తే ప్రతి సిటీలో, ప్రతి టౌన్లో కూడా పెట్టించడం ద్వారా నీకు మొత్తం డీసెంట్రలైజ్ చేయాలి డెవలప్మెంట్ని అనేది ఆయన ప్లాన్ చేస్తున్నాడు. అప్పుడు ప్రాంతీయ విభేదాలు కూడా ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మతాన్ని లేపాడు, కులాన్ని లేపారు, ప్రాంతాన్ని లేపాడు. సో ఈ మూడింటి ద్వారా గేమ్ ఆడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు మతాన్ని లేపారు, మతానికి సమాధి కట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఎలా కట్టారంటే, తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత దాని మతం గురించి మాట్లాడడానికి కూడా సాహసం చేయలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అంతే కదా. ఇప్పుడు ఒకవేళ మాట్లాడితే హిందూ సమాజం ఒప్పుకుంటుందా? మఠాధిపతులు, పీఠాధిపతులు తిరుపతి రావద్దు అని చెప్పేసి అక్కడ డిక్లరేషన్, నువ్వు రాకుండా డిక్లరేషన్ ఇవ్వకుండా ఎట్లా దర్శనం చేసుకుంటూ చూస్తావు రా అని చెప్పేసి సవాల్ చేశారు కదా. అంటే ఈయన మతం గురించి నోరెత్తకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇక ప్రాంతాలకు సంబంధించి కూడా నోరెత్తకుండా చేయడానికి
ఈ 2 టైర్ ఫార్ములాని చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్నారు. అన్ని సిటీస్లో కనుక ఇప్పుడు స్టార్టప్ కంపెనీలు వచ్చేస్తే అసలు నీకు ప్రాంతీయ విభేదాలు ఎందుకు వస్తాయి? అసలు ప్రాంతీయ విభేదాలు రావడానికి కారణం ఏంటి? వెనకబడతానమే కదా. ఈ వెనకబడతానం అనేది లేకుండా ఉండి ఎంప్లాయ్మెంట్ ఉంటే కనుక అసలు నీకు ప్రాంతీయ తత్వమే రాదు కదా. ఒక అమరావతిలోనే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఒక ప్రచారం చేసి నిజం లేకపోయినప్పటికీ కూడా ప్రాంతీయ తత్వాన్ని లేపేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా. దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే 2 టైర్ ఫార్ములాని తీసుకున్నారు. 2 టైర్ ఫార్ములా తీసుకుని స్టార్టప్ కంపెనీని ఇన్వైట్ చేస్తున్నారు. ఓకే. అలాగే కులానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా పాత్ర వేసేందుకు చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు కులానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ, ఆయన కుమార్తె కానీ, మహేశ్వర రెడ్డి గారు కానీ, డిఎల్ రవీంద్రారెడ్డి గారు కానీ, లేదంటే చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ చెబుతుంది ఏంది? అసలు జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదు, రెడ్డి అనేది ట్యాగ్ తగిలించుకొని రెడ్డి సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నాడు అని చెప్పి చెబుతున్నారు. అంటే రెడ్డి కాదు, క్రిస్టియన్ కాదు, హిందువు కాదు, ప్రాంతం కూడా ఇప్పుడు నడవదు. సో ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చి మతానికి, ప్రాంతానికి, కులానికి అతీతమైనటువంటి సమాజాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు 2 టైర్ ఫార్ములాని ఎంచుకున్నారు. ఈ 2 టైర్ ఫార్ములా ద్వారా అందరికైనా ఉద్యోగాలు వస్తే వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వినరు. అందుకే ఆయన 2 టైర్ ఫార్ములాని ఎంచుకొని ఆయన స్టార్టప్ కంపెనీని ఇన్వైట్ చేస్తున్నారు. స్టార్టప్ కంపెనీని ఇన్వైట్ చేస్తూ ఆయన ఏం చేస్తున్నారు? ఆయన ఎన్నికల ముందే చెప్పారు. ఏం చెప్పారు? వర్క్ స్టేషన్స్ నేను ఏర్పాటు చేస్తాను. వర్క్ స్టేషన్స్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యువత వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా అక్కడి నుంచే పనిచేసేందుకు, ఒకవేళ వేరే చోట్ల జాబ్ వచ్చినా కానీ వర్క్ స్టేషన్స్ నుంచే పనిచేసేలాగా వెసులుబాటు కల్పిస్తాను. విదేశాలకు కూడా ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ ఇలాంటి చోటుకి వెళ్ళినటువంటి జాబ్ పొందినటువంటి వాళ్ళు కూడా ఇక్కడి నుంచే పనిచేసేటట్టు వర్క్ స్టేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ 2 టైర్ ఫార్ములాలో ఇవి కూడా ఉన్నాయి. 2 టైర్ ఫార్ములాలో ఇవి కూడా ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం ఎక్కడైనా సరే ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా జాబు ఉన్నా కానీ ఇక్కడి నుంచే పనిచేసేటువంటి వెసులుబాటు కల్పిస్తాను, ఆ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంటానని చెప్పారు. ఆ దిశగా ఆయన వెళ్తున్నారు. ఆ దిశగా వెళ్తూ ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తోటి ఇప్పుడు ఏఐ సంబంధించినటువంటి స్కిల్ ఎలా బిల్డప్ చేయాలనే దాని మీద కూడా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అనేక యూనివర్సిటీలు వస్తున్నాయి. ఇప్పుడు విట్ వస్తుంది, ఆల్రెడీ విట్ ఉంది. ఆ విట్కి సంబంధించి ఏఐ ఏ విధంగా ఏఐ కోర్స్ని ఎలా చేయాలి, అలాగే స్కిల్ యూనివర్సిటీ వస్తుంది. స్కిల్ యూనివర్సిటీ కూడా అక్కడ ఆల్రెడీ ల్యాండ్ అవుతుంది. సో అక్కడ యూత్కి సంబంధించి డిజిటల్ సర్వే చేస్తున్నారు. అంటే వాళ్ళ టాలెంట్ ఏంటి, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటి అనేది కూడా డోర్ టు డోర్ వెళ్ళి స్కిల్ ఆడిటింగ్ చేస్తున్నారు. యాక్చువల్గా మనకందరికీ తెలియదు కానీ బయోమెట్రిక్ అనేది ఒకటి ఉంది, బ్రెయిన్ మ్యాపింగ్ అనేటువంటి టెక్నాలజీ ఉంది. ఈ బ్రెయిన్ మ్యాపింగ్ ద్వారా బిలో 12 yearsకి సంబంధించినటువంటి పిల్లల్ని మీరు కనుక ఆ బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తే ఇతను ఏ రంగంలో రాణించగలడు అనేది ఒక అంచనా వేసుకోవచ్చు. దాన్ని బట్టి ఇతనికి ఏ చదువు, ఏ కోర్సు ఇప్పిస్తే రాబోయేటువంటి రోజులు స్థిరపడతాడు అనేది ఒక అంచనాకి వస్తారు. ఓకే. చాలా స్కూల్స్లో నీకు పెద్ద పెద్ద కొంచెం హై ఎండ్ ఉండేటువంటి స్కూల్స్లో ఇలాంటి మెథడ్ని అనుసరిస్తుంటారు. దాన్ని ఇప్పుడు స్కిల్ ఆడిటింగ్లో ఉపయోగించాలని చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. అందుకే ఆంధ్రప్రదేశ్లో మనం ఊహించినటువంటి విధంగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని 2 టైర్ సిటీస్ నుంచి డీసెంట్రలైజ్ చేసి డెవలప్మెంట్ని ఆంధ్రప్రదేశ్ని ఒక అద్భుతమైనటువంటి సిటీగా 2029-2047 విజన్ తోటి ఆయన వెళ్ళబోతున్నారు. October 2వ ఒక రూట్ మ్యాప్ కూడా రిలీజ్ చేయబోతున్నారు ఈ విజన్కి సంబంధించి. ఆ ముసాయిదా ఏదో తయారైందని చెప్తున్నారు. దాన్ని ప్రజల్లోకి చర్చకు పెట్టి, సదస్సులు పెట్టి, గ్రామ సభలు పెట్టి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని వాళ్ళని కూడా ఏ విధంగా పార్టిసిపేట్ చేయించాలి దీంట్లో అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ 2 టైర్ ఫార్ములా అనేది చంద్రబాబు నాయుడు గారు విజన్ నుంచి వచ్చింది. ప్లస్ ఇప్పుడు ఏంటంటే సైబర్ సెక్యూరిటీ దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ థింగ్స్, IoT, తర్వాత AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ టెక్నాలజీ. ఆల్రెడీ క్లౌడ్కి సంబంధించింది రిలయన్స్ వాళ్ళు ఇచ్చి పెడుతున్నారు. క్లౌడ్ స్టోరేజ్ సంబంధించిన ఇది పెడుతున్నారు. రిలయన్స్ వాళ్ళు ఆల్రెడీ ఎంటర్ అయ్యారు. ఒకవైపు లూలు వచ్చింది, ఇంకొక వైపు యూనివర్సిటీలు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మొత్తం మేధో సంపత్తి ద్వారా నీకు ఆంధ్రప్రదేశ్ని వరల్డ్లో నెంబర్ 1గా ఉంచాలి, ముందైతే కంట్రీలో నెంబర్ 1గా ఉంచాలి అనేటువంటి తపన చంద్రబాబు నాయుడు గారిలో కనిపిస్తుంది. దానికి తగిన విధంగా 2 టైర్ సిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.